నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మరొక నంబరు 9866308414. నవంబర్ 14 అనగానే ఆ రోజు అందరికీ మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బాలల దినోత్సవం. బాలల దినోత్సవంతో పాటు నవంబర్ 14కి ఒక ప్రాధాన్యత ఉంది. నవంబర్ 14ని అంతర్జాతీయ మధుమేహ దినోత్సవము, వరల్డ్ డయాబెటీస్ డేగా దాన్ని ప్రకటించడం జరిగింది. ఇది ఎందుకు ఇలా ప్రకటించారంటే 1921 సంవత్సరంలో ఆ రోజున ఒక ప్రముఖ సైంటిస్ట్ సర్ ఫ్రెడరిక్ బంటింగ్ అనే శాస్త్రవేత్త ఇన్సులిన్ని కనుగొనడం జరిగింది. ఇన్సులిన్ లేకపోతే టైప్ 1 డయాబెటీస్ వాళ్ళ సంగతి అంతే సంగతులు. అందువల్ల బంటింగ్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజుని యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ప్రపంచ సభ్య దేశాలందరికీ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. నవంబర్ 14న డయాబెటీస్, దీన్నే షుగర్ వ్యాధి అని, మధుమేహ వ్యాధి అని అంటారు. దీని గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి, వైద్య శిబిరాలు నిర్వహించాలి. ఆ విధంగా నవంబర్ 14 ఈ సంవత్సరం విజయవాడ నగరంలో కామినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు డయాబెటీస్ అండ్ హార్ట్ చెకప్ అని ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని నవంబర్ 14న ప్రారంభించి 30వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ షుగర్ వ్యాధి, గుండె జబ్బు, ఈ రెండు కూడా అన్నదమ్ములు లాంటిదే. షుగర్ ఉన్న వాళ్ళకి ఏదో ఒక రోజు గుండె జబ్బు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ఈ కామినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తెలంగాణలో కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క పథకము కేవలం విజయవాడకు మాత్రమే పరిమితం. సాధారణంగా 5,000 రూపాయలు ఖరీదు చేసే పరీక్షలను ప్రపంచ మధుమేహ దినోత్సవ సందర్భంగా కేవలం 1,199 రూపాయలకే చేయటం అనేది విశేషం. దాంట్లో రక్త పరీక్షలైన సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, తినకుండా పరగడుపున చేసే బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, తిన్న తర్వాత చేసే షుగర్ పరీక్ష, పీపీబీఎస్, అలాగే గత 3 నెలలలో షుగర్ నియంత్రణ ఎలా ఉన్నది అని తెలిపే పరీక్ష హెచ్బిఏవన్సి పరీక్ష. వీటితో పాటు దీర్ఘకాలికంగా షుగర్ ఉంటే మూత్రపిండాలు కూడా పాడైపోయే అవకాశం ఉంది, ఎంతో కొంత డ్యామేజ్ అవుతాయి. షుగర్ వల్ల మూత్రపిండాలు మందకొడిగా పనిచేసే వైద్య ప్రక్రియని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. ఇక రక్తంలో కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది, చెడు కొలెస్ట్రాల్ ఎంత ఉంది, మంచి కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది, ట్రైగ్లిజరైడ్ కొవ్వు శాతం ఎంత ఉంది అని తెలిపే లైపిడ్ ప్రొఫైల్. ఈ లైపిడ్ ప్రొఫైలు షుగర్ ఫాస్టింగు పరగడుపున చేయాలి కనుక ఈ చెకప్లకు వెళ్ళేవాళ్ళు ఉదయము 7 గంటలకే వెళ్ళండి. 7 గంటలకే హాస్పిటల్లో అందరూ సిద్ధంగా ఉంటారు. రక్త పరీక్షల నమూనాలు తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా
ఇతర పరీక్షలు కొనసాగుతాయి. అక్కడే ఏమీ తినకుండా రక్తము నమూనా ఇచ్చిన తర్వాత ఆ కామినేని హాస్పిటల్లో చక్కటి రుచి శుచి శుభ్రతతో కూడిన క్యాంటీన్ ఉన్నది. అక్కడే మనం అల్పాహారం పొద్దున్నే టిఫిన్ కూడా చేసేయచ్చు, అవసరమైతే భోజనం కూడా అక్కడే చేసేయచ్చు. ఇంకా వీటితో పాటు గుండె పరీక్షలైన ఈసీజీ, గుండెకు స్కానింగ్, 2D ఎకో పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్షలు పొద్దున్నే మీరు 7 గంటలకు ఇస్తే మొత్తం అన్ని పరీక్షలు 12 గంటకాలు అయిపోతాయి. 7 గంటలకు వెళ్ళిపోతే మీరు ఇంట్లోకి వెళ్ళి భోంచేయచ్చు. ఆలస్యంగా వస్తే ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ఈ అయిన తర్వాత ఒక ఫిజిషియన్, ఎండి, జనరల్ ఫిజిషియన్ రిపోర్ట్లన్నీ చూస్తారు. ఈ జనరల్ ఫిజిషియన్ యొక్క కన్సల్టేషన్ ఉచితం. సాధారణంగా ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే అదే హాస్పిటల్లో మామూలుగా 500 రూపాయలు తీసుకుంటారు. ఫిజిషియన్తో పాటు షుగర్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలనేది డైటీషియన్ కన్సల్టేషన్ కూడా ఉచితంగా అందిస్తారు. కనుక ప్రతి ఒక్కరూ, షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ, విజయవాడే కాదు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఈ చుట్టుపక్కల జిల్లాలు ఉన్న వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం, ఇది రాక అతి తక్కువ ధరకి ఈ టెస్టులన్నీ చేయటం అనేది విశేషం. ఇప్పుడు కామినేని హాస్పిటల్లో మీరు సంప్రదించవలసిన నంబరు 9177073408 9177073408కి ఫోన్ చేయండి. ఇంకో నంబర్ కూడా ఉంది, కామినేని సూపర్ స్పెషాలిటీ విజయవాడది, 8333993001 8333993001. ఈ నంబర్లో మీకు ఏమైనా వివరాలు కావాలంటే వాళ్ళు ఇస్తారు. మరొక విషయం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, షుగర్ వ్యాధి ఒక 5 సంవత్సరాలు దాటి ఉంటే మనం వద్దన్న దాని ప్రభావము కంటి మీద పడుతుంది, గుండె మీద పడుతుంది, మూత్రపిండాల మీద పడుతుంది, కాళ్ళకు వెళ్ళే రక్తనాళాల మీద కూడా పడుతుంది. ఈ కంటి మీద ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కంటి లోపల ఒక పొర ఉంటుంది, దాన్ని రెటీనా పొర అంటారు. ఆ రెటీనాలో ఉండే రక్తనాళాలు పాడైపోయి కంటి చూపు క్రమేణా మందగిస్తుంది. మనం మందులు వాడుతున్నా, ఆహార నియమాలు పాటిస్తున్నా, అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ కంటి చూపు మందగించడం అనేది మనం నిలుపుదల చేయలేని విషయం. ఈ రెటినోపతి ఉన్నప్పుడు లేజర్ చికిత్స చేస్తారు. కొంతమందికి లేజర్ను ఉపయోగించి ఆపరేషన్ కూడా చేయవలసి ఉంటుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన కాకుండా వృక్ష సంపద నుంచి తయారు చేసిన హెర్బల్ మందులు ఈ కంటిలో వచ్చే ఆ డయాబెటిక్ రెటినోపతిని నివారించడానికి ఈ మధ్య కాలంలోనే మార్కెట్లోకి విడుదలైంది. హైదరాబాద్ నగరంలో ఉండే లీ ఫార్మా అనే కంపెనీ వారు ఈ వృక్ష సంపద నుంచి తయారు చేసిన ఈ గొట్టాలు, దీన్ని డీ మ్యాక్యులా అంటారు. డీ మ్యాక్యులా గొట్టాలు ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత ఒకటి, ఇది 3 నెలలు వాడాలి. ముందు జాగ్రత్తగా రెటినోపతి రాకుండా, కంటి చూపు మందగించకుండా ఉపయోగపడతాయి. ఇప్పటికే మీకు డయాబెటిక్ రెటినోపతి వచ్చింది, కంటి చూపు మందగించండి, లేజర్ చికిత్సలు తీసుకుంటున్నారు. అటువంటి వారు కూడా డీ మ్యాక్యులా వాడటం శ్రేష్టము, శ్రేయస్కరము. కంటి చూపు మందగించకుండా ఉపయోగపడుతుంది. ఇప్పటికే రెటినోపతి వచ్చిన వాళ్ళకి
ఆ కంటి చూపు మెరుగుపడటానికి కూడా ఉపయోగిస్తుంది. ఇది మీకు కావాలంటే కొరియర్లో తెప్పించుకోవాలంటే ఒక నంబర్ ఇస్తాను. వాళ్ళకు ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా మీకు ఇంటికి పంపిస్తారు. ఇది లభించే నంబరు 9502897374. ఈ డీమాక్యులా అనే కంటి చూపుని కాపాడే గొట్టాలు 9502897377 నంబరు ఫోన్ చేసి వీటి రేటుని ఫోన్పే ద్వారా వాళ్ళకి చెల్లించి ఇంటికి గొట్టాలు తెప్పించుకుని ప్రతిరోజు ఉదయం ఒకటి రాత్రి ఒకటి అంటే నెలకు 60 గొట్టాలు, 3 నెలలు 180 గొట్టాలు ఇప్పటికే వేల సంఖ్యలో వాడారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అయ్యా, కంటి చూపు మందగించింది, ఇప్పుడు కళ్ళు బాగా కనపడుతున్నాయి, చిన్న చిన్న అక్షరాలున్న పేపర్ కూడా చదవగలుగుతున్నామని వాళ్ళు 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లు కూడా వాళ్ళు హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ డీమాక్యులా గొట్టాలతో పాటు మీరు ఇప్పటికే వాడుతున్న షుగరు, బీపీ, గుండె జబ్బు, రకరకాల మందులన్నీ కూడా వాడచ్చు. దీనికి ఎటువంటి రియాక్షన్లు రావు. ఇది వాడటం వల్ల అల్లోపతి మందులతో ఎటువంటి ఇబ్బంది రాదు. అవి వేసుకోండి, ఇది వేసుకోండి. దీంట్లో అసలు రసాయనాలు అనేవే ఉండవు. అంతా కూడా ప్రకృతి ప్రసాదించిన వరం. డీమాక్యులా వాడండి. షుగర్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని వాడటం ద్వారా కంటి చూపుని కాపాడుకోండి.